గారు విజయవాడలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. డ్రైవర్ సార్ ఇది అని చెప్పి నాకు చూపించడం జరిగింది. డ్రైవర్ తాగున్నాడా లేదా అని చెప్పి సింపుల్ క్వశ్చన్. నువ్వైనా అదే అడుగుతావు నా పొజిషన్లో ఉండింటే. మీడియా సమక్షంలో ఇదంతా జరుగుతూ ఉంది. అడిగినప్పుడు వెంటనే డాక్టర్ తడబడ్డాడు. తడబడితే నేను అన్న పోస్ట్ మార్టం చేశారు కదయ్యా, మరి తాగున్నాడో లేదో తెలియకపోవడానికి ఏముంది, పోస్ట్ మార్టం చేసింటే తెలుస్తుంది కదా, ఆ రిపోర్ట్ నాకు చూపించు అన్న. చూపించు అని అంటే డాక్టర్ అప్పుడు వెంటనే జోబీలో నుంచి ఒక కాగితం తీసి, సరే నాకు పోస్ట్ మార్టం చేయమని రిక్వెస్ట్ మాత్రమే వచ్చింది, పోస్ట్ మార్టం చేయలేదు సార్ అన్న. ఇంకా దాని ముందు కలెక్టర్ వీళ్ళంతా నా దగ్గరికి చెప్పుకుంటూ వచ్చింది. పోస్ట్ మార్టం కూడా అయిపోయింది, రెడీ టు డిస్పాచ్. ఆ శవాలను కూడా మీరు టీవీలలో చూసుకోండి, దే వర్ రెడీ టు బి డిస్పాచ్డ్. అటువంటిది నేను అడిగాను కాబట్టి, డాక్టర్ తడబడ్డాడు కాబట్టి ఈ విషయాలు బయటకు వచ్చినాయి. ఈ విషయాలు బయటకు వచ్చిన పరిస్థితుల్లో అప్పుడు వెంటనే కలెక్టర్ భయపడ్డాడు. డాక్టర్ ఆ మాట అనేసరికి వెంటనే మిగిలిన అధికారులు అందరూ కూడా భయపడ్డారు. భయపడి ఒక తప్పును కవరప్ చేసుకునే దానికోసం సాక్షాత్తు కలెక్టర్ లాంటి ఒక ఆఫీసర్, ఇంత పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక్కచోట ఏకమై ఒక తప్పును కవరప్ చేసేందుకు, కేవలం రాజకీయ ఉద్దేశాలతో ఒక తప్పు కనపడకుండా చూసేందుకు ఇంతమంది ఏకమై పాపం ఆ చనిపోయిన కుటుంబాల గురించి ఒక్కడ ఆలోచన చేయలే. 11 మంది కుటుంబాలు, అందులో చంద్రశేఖర్ రెడ్డి అని పాపం ఒక డాక్టర్, సిఆర్పిఎఫ్లో డాక్టర్. నిజంగా బాధ అనిపించింది వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎవరు వాళ్ళ గురించి ఆలోచన చేయడంలా. నిజంగా ఇంత తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని చూపించగలిగితే ఇటువంటి మళ్ళీ జరగవు అన్నది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్, ఈ కుటుంబాలకు ఈ యాజమాన్యం ఒక్కొక్కరి చేత కనీసం 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇప్పించుండొచ్చు. కానీ కేవలం ఆ యాజమాన్యాల చేత 20 లక్షలు 30 లక్షలు ఇప్పించకూడదు అన్న దురుద్దేశంతో ఒక తప్పును కవరప్ చేసేందుకు ఇన్నిన్ని కుయుక్తులు. నేను నిజంగా ఒకటే అడుగుతా ఉన్నాను, నారాయణ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి ప్రోటోకాల్ ప్రకారం హీఈస్ హయ్యర్ దెన్ కలెక్టర్, హీఈస్ హయ్యర్ దెన్ ఎస్పీ, హీఈస్ హయ్యర్ దెన్ ఎనీ డాక్టర్, హీఈస్ హయ్యర్ దెన్ ఎనీబడి ఎల్స్ ప్రోటోకాల్ ప్రకారం. మరి అటువంటి ప్రోటోకాల్ ప్రకారం హయ్యర్ అఫీషియల్ లోవర్ అఫీషియల్ దగ్గరికి పోయి క్వశ్చన్స్ చేయడం తప్ప? నిజంగానే దీన్ని మనం మీడియా దీన్ని సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసే కార్యక్రమం మీడియా కూడా చేస్తే రేపు పొద్దున జరగబోయేది ఏమిటో తెలుసా? ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రతిపక్షం పోదు. డెమోక్రసీ విల్ కొలాప్స్. అడిగేవాడు ఉండడు. అడిగితే దొంగ కేసులు, ప్రతిపక్ష నాయకుడి మీదనే దొంగ కేసులు పెట్టగలిగినప్పుడు ఇంకా వేరే వాళ్ళు లెక్కల డెమోక్రసీ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. రేపొద్దున జరగబోయేది ఇదే. ఈ పొద్దు జగన్కి జరిగిండొచ్చు, రేపొద్దున మీరు గమ్ముగా ఇది విట్రే వదిలేశారు అని అంటే రేపొద్దున మీరు రాసే రాతలకు కూడా రేపొద్దున ఇదే జరుగుతుంది. మీరు రాసిన రాతలకు రేపొద్దున మీ మీద కూడా ఇదే కేసులు పడతాయి. ఇదే జరుగుతుంది. డెమోక్రసీ అనేది ఎప్పుడైనా కూడా బతకాలి. ప్రజాస్వామ్యంలో తప్పులు ఎత్తి చూపించినప్పుడు తప్పులు సవరించుకునే గుణం మనిషిలో ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది, తప్పులు రిపేర్లు అవుతాయి. హరి అసలు తప్పు ఎక్కడ జరిగింది హరి? అసలు నువ్వు కూడా అక్కడ ఉండింటే హరి నీకు కూడా అర్థమైంది. అసలు నువ్వు కూడా ఒకసారి మొత్తం వీడియో క్లిప్పింగ్స్ అంతా కూడా. నేను అక్కడికి వెళ్ళేసరికి నన్ను తీసుకొని పోయింది కలెక్టరు, ఎస్పీ, నన్ను వీళ్ళందరూ తీసుకొని పోయినారు. లేకపోతే ఆ హాల్ ఎక్కడుందో నాకైతే తెలుస్తుంది. అక్కడ శవాలు పెట్టారు అనే సంగతి ఒక్క నిమిషం లక్ష్మణ, లెట్ మీ జస్ట్ కంప్లీట్ ఇట్ సో దట్ వీ హ్యావ్ అ రిథమ్ ఫ్లోయింగ్, అదర్వైజ్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. అసలు దాన్ని అక్కడ ఫలానా దగ్గరికి తీసుకొని పోవాలి నాకైతే తెలుస్తుంది. నన్ను తీసుకొని పోయింది వాళ్ళే. తీసుకొని పోయేసరికి అది ఒక పెద్ద హాలు. ఆ హాల్లో రెడీ టు డిస్పాచ్ 4 శవాలు ఆల్రెడీ కట్టుండారు, మూటలు కట్టుండారు. పక్కనే వాళ్ళ బంధువులు ఉన్నారు. అదే హాల్లో నేను పోయేసరికి మీడియా వాళ్ళు ఇలా టీవీలు పెట్టుండారు అప్పటికే. సో నేను అడిగిన ప్రతి ప్రశ్న, బంధువులను అడిగిన ప్రతి ప్రశ్న మీడియా వాళ్ళ ముందరనే అడిగా. సమాధానాలు వచ్చింది బంధువుల దగ్గర నుంచి వచ్చాయి. వచ్చిన అదే సమాధానాలు డాక్టర్ ఏదైతే పేపర్ చూపించాడో ఆ పేపర్నే నేను ఇలా చూపించా. ఆ పేపర్నే నేను ఇలా చూపించి ఇదిగో చూడు పోస్ట్ మార్టం జరగలేదు అని చెప్పి చూపించా. అంతవరకు వీళ్ళంతా చెప్తా ఉండేది ఏంది? పోస్ట్ మార్టం జరిగిపోయింది, శవాలు రెడీ టు డిస్పాచ్, శవాలు తీసుకొని పోండి అని ప్రెజర్ పెడతా ఉన్నారు. అంతవరకు అది జరిగేదాకా, నేను చూపించేదాకా అది నాకు చెప్పింది ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళే. నాకు ఒక దివాకర్ రెడ్డినో ఇంకొకరి మీద నాకెందుకండి కోపము?
వై షుడ్ ఐ హ్యావ్ ఎనీ ఎనిమిటీ విత్ ఎనీబడి? నేను అక్కడికి పోయింది అక్కడ దివాకర్ రెడ్డి బస్సే కాదు, ఎవరి బస్సు అయినా కూడా పోయింటే ఎవరిది జరిగినా కూడా నేను పోయిండు నేను ఖచ్చితంగా ఇదే మాదిరిగానే నేను రియాక్ట్ అయ్యిండు. ఎందుకనంటే మనం బాధ్యత గల ప్లేస్లో ఉండం. నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా నేనున్నాను. 11 మంది చనిపోతే నా బాధ్యత అది అక్కడికి వెళ్ళడం. అక్కడ ఏదైనా వాళ్ళకి ఏదైనా మేలు జరిగే కార్యక్రమం, ఏదైనా చేయగలిగిన కార్యక్రమం, ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దే కార్యక్రమం నా బాధ్యత. దట్ ఈస్ వాట్ ఐ హావ్ డన్ యాజ్ మై డ్యూటీ. అసలు వాస్తవం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిండాల్సింది. వెళ్ళి ఉంటే అప్పుడు బాధితులందరూ ఇదంతా చంద్రబాబు నాయుడుకే చెప్పిందరు. అసలు అన్ని కిలోమీటర్ల స్పీడ్లో బస్సు వచ్చి గుద్దితే ఎంత స్పీడ్లో పోతా ఉండాలి ఆ బస్సు? ఆర్టీసీ బస్సులు 80 కిలోమీటర్లు దాటకూడదు అనే నిబంధన లేదా? స్పీడ్ గవర్నర్స్ ఉండవా? 100 అడుగులు బస్సు ఎగిరింది అని అంటే ఈ నుంచి కొడితే అవతల కలవటు 100 అడుగులు దూరం ఉంది ఆ ఫినిషింగ్ పాయింట్. ఎగిరిందంటే ఏ స్పీడ్లో పోతా ఉండాలా? అంటే ఇవన్నీ తప్పులు జరుగుతూ ఉన్నాయని తెలిసి ఎవడు పట్టించుకోకుండా వదిలేసి కేవలం రాజకీయ కోణంతో చూసి లాస్ట్కి ఏమవుతుంది? నేరేడు సంవత్సరం కాశినేని బస్సు, ఈ సంవత్సరం దివాకర్ బస్సు, మళ్ళీ రేపు సంవత్సరం ఇంకొక బస్సు. పట్టించుకోకపోతే, చూడకపోతే, గట్టిగా అడక్కపోతే తప్పులు రిపేర్ చేయాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రాదు. ఇది ఇలానే కొనసాగుతుంది. డెమోక్రసీలో ఇస్ దిస్ రైట్? లాస్ట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. వైసీపీ అధినేత జగన్ ప్రసంగాన్ని ఇప్పటి వరకు చూసాం. ఇక మరిన్ని